తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అత్యధికంగా నమోదవుతున్నాయి. గత 4 రోజుల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో వేడి గాల్పులు వీస్తున్నాయి. గత 10 రోజులుగా ఎండల తీవ్రతకు వడగాలులు కూడా విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు భానుడి ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే వేడి గాలులు దడ పుట్టిస్తున్నాయి. సుమారు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు కాలు పెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటిపూట భానుడి ప్రతాపం చూపిస్తుండటంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాస్కులు ధరించి బయటకు వెళ్లే ముందు విధిగా గొడుగు తీసుకెళ్లాలని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండ వేడి మరింత తీవ్రమవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో తిరుపతిలో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎండ ఇటు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కనిపిస్తోంది. తిరుపతిలో ఏ విధంగా ఉంది? ఎన్ని డిగ్రీలు నమోదవుతోంది? స్వాతి, తెలుగు రాష్ట్రాల్లో సూర్య భగవానుడు తన విశ్వరూపాలను చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి తట్టుకోలేక జనాలు బెంబలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీల సెల్సియస్ పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి నెలకొంది. తాజాగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా కూడా ఎండ ఉష్ణోగ్రతలు తట్టుకోలేక జనాలు విలువెల్లాడిపోతున్నారు. జిల్లాలో చాలా చోట్ల కూడా జనాలు బయటికి రావాలంటే కూడా బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకుంటే మటుకు ఎండలో ఇప్పటికే చాలా చోట్ల కూడా జిల్లాలో తాగునీటి సమస్యలు కూడా అధికమయ్యాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా పలు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే మొత్తం ఎండ వేడిమి తట్టుకోలేక చాలామంది వలస వెళ్ళే పరిస్థితి కూడా నెలకొంది. చాలా చోట్ల కూడా తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం తిరుపతి నగరంలో కూడా దాదాపు 43 డిగ్రీల సెల్సియస్ ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వడదెబ్బ సోకి కూడా చాలామంది అస్వస్థకు గురయ్యారు. దాదాపు 40 మందికి పైగా కూడా ఇప్పటికే వడదెబ్బ సోకి మృత్యువాత పడ్డ పరిస్థితుల్లో ప్రస్తుతం తిరుపతి నగరంలో ఉన్నాం. తిరుపతిలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయో, ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో వారిని అడిగి తెలుసుకుంటాం. సార్, చెప్పండి సార్, తిరుపతి నగరంలో ఎండలు ఎలా ఉన్నాయి, మీరు ఎలా వాళ్ళని ఫేస్ చేస్తున్నారు సార్? తిరుపతిలో ఎప్పుడూ లేనంత విధంగా 41 పైనే ఉన్నాయి పొద్దునపూట ఉష్ణోగ్రతలు. సాయంత్రం పూట చల్లగా ఉన్నా కూడా పొద్దునపూట ఎండలకి స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, లేకపోతే ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళకున్నటువంటి పరిధిలో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నటువంటి చలివేంద్రాలు ఇవి కొంచెం ఉపశమనం కలిగిస్తున్న దీర్ఘకాలికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది అనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వాహనాలు వాడడం వల్ల మనం ఏదైనా పార్క్ చేసుకుని బయటకు వచ్చే లోపల ఒక 2 నిమిషాల్లో అక్కడ ఏమాత్రం ఒక్క చెట్టు లేకపోయినా క్షణాల్లో పెట్రోల్ కూడా ఆవిరైపోయేటువంటి పరిస్థితి ఉంది, టైర్లు పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఉన్నటువంటి వడగాల్పులు ఏమాత్రం గాలి వచ్చినా కూడా జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తిగతంగా నేనైతే తిరుపతి వాస్తవ్యుడిగా ప్రతి సంవత్సరం చూస్తున్నటువంటి ఎండలు నాకే ఎందుకు వచ్చినటువంటి లేనిపోని స్కిన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలి, అల్ట్రావైలెట్ రేస్కి ఎందుకు మనం ఇబ్బంది పడాలి అని ఒక చేత్తో ఎస్కలేటర్ పట్టుకుని ఇంకో చేత్తో గొడుగు పట్టుకుని డ్రైవింగ్ చేసే పరిస్థితి వచ్చింది. సో ప్రత్యేకంగా నా వినతి ఏంటంటే, ఇప్పుడు రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా స్వాగతిస్తాం. కాకపోతే వాళ్ళు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఈ కాంక్రీట్ జంగిల్లోకి తీసుకురావాలనేది మా యొక్క ఆశాభావం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ చెట్లను అక్కడ సంరక్షిస్తూ అక్కడ ఈ ఎండాకాలంలో అంటుకున్నటువంటి నిప్పుని కంట్రోల్ చేస్తూ అక్కడ చేసే కంటే ఇక్కడ అంటుకున్నటువంటి నిప్పుని హృదయాల్లో ఒక చల్లదనాన్ని తీసుకురావడానికి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కాంక్రీట్ జంగిల్లోకి వచ్చి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చక్కటి ఇది అనుసంధానం కలిగి వీలైనంత వరకు ఈ ఎలక్ట్రికల్ లైనింగ్ అంతా కూడా కరెక్షన్ అది చేసి ఎక్కువ చెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వీలైనంత వరకు జనానికి చాలా మంచి జరుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, తిరుపతిలో ఎండలు ఎలా ఉన్నాయి, ఎలా ఇబ్బంది పడుతున్నారు? చాలా భయంకరంగా ఉందండి. ఏప్రిల్ నెలనే ప్రచండ బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మామూలుగా మే నెల రోహిణి కార్తె అలాంటప్పుడు రోడ్లు
గుండెలు పగులుతున్నాయి. సామాన్య మానవులు ఎలా బతుకుతారో మేమే బయట లేకుండా ఉన్నాము. ఇంకా కూలీనాలు చేసుకునే జనాలు ఎలా ఈ ఎండలో తిరుగుతారని అనుమానం వస్తున్నది. దానికి తగ్గట్టు ఎక్కడ చెట్టు కనిపించిన తిరుపతి కార్పొరేషన్లో కొట్టవేయడమే కానీ వైర్లకు అడ్డం వస్తున్నాయని దాని గురించి తగు చర్యలు తీసుకోవడం లేదు అధికారులు. ఆ వైర్లు ఏ విధంగా చేస్తే మనం అండర్ గ్రౌండ్లో పెట్టాలని ఎట్లా ఒక చర్య తీసుకోవాలి. ఎంతసేపు స్వచ్ఛ భారత్ అంటున్నారు కానీ ప్రజలకు ఒక మంచి చేయాలనే సంకల్పం ఒక అధికారులకు లేదు. ఈరోజు ప్రతి చోట చెట్లు ఎక్కడున్నాయి, ఎక్కడో ఒక్కొక్క చోట కనిపిస్తున్నాయి కానీ రోడ్లో చెట్లు అనేది బాగా ఇప్పుడు బెంగళూరు అలా సిటీస్లో పోతే మనకు చెట్లు పచ్చగా కనిపిస్తాయి, గ్రీన్ సిటీ. కానీ మన తిరుపతిలో ఎక్కడ పోయినా తల దాచుకుందాం కాసేపు ఇటు వచ్చాము, ఒక ఆటో కోసం నిలబడాలన్నా ఒక చోట ఒక చెట్టు కనిపించదు, ఎక్కడో ఒక చెట్టు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి అధికారులు కూడా తగు చర్యలు తీసుకొని ప్రజలకు ఒక మేలు చేయాలి. ఇలాంటి చెట్లన్నీ బాగా పెంచి గ్రీన్ సిటీగా చేయాలి. ఇప్పుడు అక్కడక్కడ ట్రాఫిక్ నిలిచిపోయే చోట అక్కడక్కడ చలువు పందిలాగా వేశారు కర్నూలు, అలాంటి ఈరోజు టీవీలో చూస్తాను. ఆ విధంగా కూడా షాపులు వాళ్ళు కానీ ఈ ట్రాఫిక్ నిలిచే చోట కానీ కాస్త పైన ఏదన్నా ఒక షట్టర్ లాగా వేస్తే ఆనందిస్తారు ప్రజలందరికీ కూడా. అయితే ఇప్పుడు మనతో పాటు కొద్దిగా డాక్టర్ గారు ఉన్నాడు. ఎండలకు ఎలాంటి సలహాలు తీసుకొని చెప్తారు మేడం? చెప్పండి, ఎండకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా అండి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్స్ ఎక్కువైన తర్వాత శరీరంలో ద్రవ పదార్థాల లాస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. చెమట ద్వారా డీహైడ్రేషన్కి లోనయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా కూడా ఏంటంటే చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వయోవృద్ధులు, ఎవరైతే ఆల్రెడీ కార్డియాక్ సర్జరీస్ అయిన వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, వీళ్ళు ద్రవ పదార్థాలు కానీ వాళ్ళ వైద్యుల సలహా మేరకు కానీ తీసుకోకపోతే తొందరగా కూడా వాళ్ళు సిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకు ప్రకృతి పరంగా లభించే కొబ్బరి నీళ్లు కానీ, చల్లని మజ్జిగ కానీ, పండ్ల జ్యూసులు కానీ, ఈ పిల్లలకి ఖచ్చితంగా కూడా న్యాచురల్లీ అవైలబుల్ ఫుడ్ మెటీరియల్సే మనం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. తల్లులు కూడా అడ్వర్టైజ్మెంట్స్కి వాళ్ళకి ఆకర్షితులయ్యి పిల్లలకి జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వకూడదు, స్పైసీ ఫుడ్స్ ఇవ్వకూడదు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ డ్రింక్స్ కూడా ఇవ్వకూడదని కూడా మేము మనవి చేస్తున్నాము. అన్నిటికంటే మించింది ఏంటంటే ఈరోజు త్రాగునీరు కూడా మనం కొనుక్కునే దుస్థితిలో ఉన్నాము. కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఇంటి బయట కానీ హాస్పిటల్స్ బయట కానీ చలివేంద్రాల్లాగా కుండలు పెట్టి కానీ మనం ఇస్తే దారిపోయే వాళ్ళందరికీ కూడా మనం సేవ చేసిన వాళ్ళం అవుతామని నేను నమ్ముతున్నాను. మొత్తం చూసుకునే మటుకు తిరుపతిలో ఎండలకు జనాలు విలువిల్లాడే పరిస్థితి నెలకొంది. ఎండాకాలంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అలాగే వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఎండకు తట్టుకునే విధంగా కూడా కొద్దిగా మజ్జిగ నీళ్ళు కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇలా మంచి జాగ్రత్తలు తీసుకుంటే మటుకు వడదెబ్బ తగిలే ప్రమాదం తప్పించుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్ ప్రశాంత్ గారు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే తిరుపతిలో మొత్తం కూడా ఎండలకు జనాలు విలువల పై నెలకొంది. స్వాతి, ఓటు స్టూడియో. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. భానుడి ప్రతాపానికి ఓరుగల్లు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో పిల్లలు, వృద్ధులు వేడిని తట్టుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నారు. వేసవి తాపానికి సంబంధించిన మరిన్ని వివరాలు వరంగల్ నుంచి మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. భానుడి ప్రతాపానికి ఓరుగల్లు జిల్లా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుండే ఎండ తీవ్రత కారణంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం అధికంగా ఎండలు ఉండటంతో చిన్నలు, పెద్దలు అందరూ కూడా వేసవి తాపానికి విలవిల్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులు అయితేనేమి, జిల్లాలో నెలకొన్నటువంటి ఎండ తీవ్రత పరిస్థితులు అయితేనేమి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం మనం హనుమకొండలోని కాలేజీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రజలంతా కూడా విలువిల్లాడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉన్నారు. విధుల్లో ఉన్నటువంటి వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఎండ తీవ్రత అధికంగా ఉందిగా, మీరు ఎలా విధులు నిర్వహిస్తున్నారు? మాకు చాలా బాగా మా సిపిఆర్ బాగానే మాకు ప్రొవైడ్ చేసినారు. అద్దాలు, తర్వాత వాటర్ బాటిల్, బ్యాగ్స్ ఇవన్నీ మాకు సేఫ్టీ. మేము కూడా 24 అవర్స్ డ్యూటీ కాబట్టి మా విధులు మేము కరెక్ట్గా నిర్వహిస్తున్నాం. పబ్లిక్ సేఫ్టీ చూస్తున్నాం. ఏమే కానీ యాక్సిడెంట్ కాకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తున్నాం. మేము అంతా మంచిగా ఉన్నది. ఇకపోతే మనతో కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. ఎండ తీవ్రత కారణంగా జిల్లాలో చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏం జాబ్ చేస్తారు? ఎండ టైంలో ఎలా తిరుగుతుంటే ఎలాంటి పరిస్థితి? మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తానండి. ఎక్సైజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మీద చేస్తాను. చాలా ఇబ్బందిగా గురి అవుతున్నాం. ఉదయం పూట 7 గంటలకే స్టార్ట్ అవుతుంది ఎండ. మళ్ళీ 5 గంటల వరకు కూడా ఎండలో తిరగలేని పరిస్థితి. కానీ మా డ్యూటీ రీత్యా మేము ఖచ్చితంగా క్యాప్, దానికి సంబంధించింది మాస్క్ ఇవన్నీ ధరించి, గూగుల్ ఇవన్నీ ధరించి తిరగడం జరుగుతుంది. కానీ ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి మనం నివారణ చర్యలు
కేవలం ఇవి ధరించే మనం మార్కెట్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సార్. అంటే టైమింగ్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా గతంతో పోలిస్తే? చేస్తున్నాం, ఎందుకంటే 12-1 గంటల వరకు మ్యాక్సిమం ఇంట్లో ఉండి మళ్ళీ 4 గంటల వరకు 5 గంటల వరకు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ టైంలో నిన్న కొంచెం నాకు ఎఫెక్ట్ పడ్డది ఎండ తర్వాత ఇంటికి వెళ్ళి అన్నం తిన్న ఇట్లా పడుకుంటే అంతా తిప్పినట్టు అయిపోయింది. అంటే ఆ ఎండ ఎఫెక్ట్ బాగా పడ్డది నాకు నిన్న. అందుకనే మళ్ళీ తొందరగా ముగించుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఇది మొత్తంగా వ్యవసాయ కూలీలు అయితేనేమి, అటు బొగ్గు గని కార్మికులు అయితేనేమి పనివేళల్లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. వ్యవసాయ కూలీలు అయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకే విధుల్లో ఉంటున్నారు. అలాగే ఉపాధి హామీ కూలీలు కూడా తమ పనివేళల్లో మార్పు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా ఆ మేరకు సమయపాలనలో మార్పులు తెచ్చింది. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ మైనింగ్స్కి సంబంధించినటువంటి కార్మికుల పనివేళల్లో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. వారికి అవసరమైనటువంటి చల్లటి నీళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేస్తుంది. బొగ్గు త్వరితగతిన మండే స్వభావం కలిగినటువంటి బొగ్గు నిల్వలు వెంటనే అంటుకొని అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా సింగరేణి కాలరీస్ యాజమాన్యం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే జిల్లాలో అక్కడక్కడ చోటు చేసుకుంటున్నటువంటి అగ్ని ప్రమాదాలపైన ఇప్పటికే అగ్నిమాపక శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు కానీ మిగతా కూలీలకు అలాగే రైతులకు విపరీతమైనటువంటి ఎండతాపానికి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికే వేసవి తాపానికి గురైనటువంటి పేషెంట్స్ తోటి పెద్ద ఎత్తున హాస్పిటల్ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య శాఖ కానీ ఇటు వాతావరణ శాఖ కానీ ప్రజలకు వీలైనంత వరకు ఎండ సమయంలో బయటికి రావద్దని చెప్పి చల్లగా వాతావరణం ఉన్నటువంటి సమయంలోనే ఎక్కువగా పనులు చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సదితో కృష్ణప్రసాద్, AP 24.